అండి వెల్కమ్ టు ఆంధ్ర ఫుడ్ రెసిపీస్. ఇవాళ మనం చేయబోయే నాన్ వెజ్ రెసిపీ వచ్చేసి చికెన్ మండి చేయడం చాలా సింపుల్ అండి. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనము చికెన్ లెగ్ పీసెస్ ఉంటాయి కదా, అవి తీసుకొని బాగా ఒక సాల్ట్ అలాగే పసుపు కూడా వేసి ఒక 3-4 సార్లు బాగా వాష్ చేసుకోండి. తర్వాత ప్యాన్ పెట్టి బిర్యానీకి కావాల్సిన దినుసులు ఉంటాయి, అవన్నీ బాగా దోరగా ఫ్రై చేసుకున్నామా. అవన్నీ బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. ఫైన్గా పౌడర్ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. అలాగే మనం ముందుగా శుభ్రం చేసుకున్న చికెన్ ఉంటుంది కదండి, అది ఆ చికెన్ పీసెస్ స్పూన్ సాల్ట్, 1 స్పూన్ టర్మరిక్ అంటే పసుపు, 2 స్పూన్లు కారం పొడి, ఒక 3 స్పూన్లు మంది మసాలా ఉంది కదా మనం దంచి పెట్టుకున్నది, అది ఒక 3 స్పూన్లు వేసుకొని బాగా ముక్కలకంతా పట్టించాలి. అలాగే కొంచెం బటర్ కూడా వేసుకోండి. ఆమ్చూర్ పౌడర్ వేసుకోండి, బట్ ఆప్షనల్ అనమాట. నేనైతే వేసుకుంటున్నా, అది మీ చాయిస్. 5 గంటల వరకు మనము నానబెట్టుకున్నామా. తర్వాత ఒక ప్యాన్ పెట్టి గిన్నెలో నీళ్లు వేసి పైన ప్లేట్ పెట్టండి. అంటే నీళ్ళల్లో వేయకండి, ఒక ప్లేట్ పెట్టి దాని మీద చికెన్ పెట్టండి. ఆ ఆవిరికే చికెన్ మగ్గిపోతుంది. చికెన్ నుంచి వచ్చిన ఎక్సెస్ వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్ మనం పక్కన పెట్టుకున్నాం. తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ పోసి నానబెట్టిన చికెన్ను మనం ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం. తర్వాత ప్యాన్ పెట్టి 1 స్పూన్ నెయ్యి వేసి షాజీరా, పచ్చిమిరపకాయలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగనిద్దాం. అలాగే మంది మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకున్నామండి. అది వేగిన తర్వాత మనము చికెన్ నుంచి ఎక్సెస్ వాటర్ వచ్చింది కదండి, అవి వేసుకున్నాం. అవి మాత్రమే వేయండి, ఇంకా ఎక్స్ట్రా ఏం అవసరం లేదు. 1 కప్పు బాస్మతి రైస్కి 1.5 కప్పు వాటర్. ఆ వాటర్ బదులు నేను ఈ చికెన్ వాటర్ వేసానండి, అంతే. వాటర్ మసులుతుండగా సాల్ట్ వేసుకున్నాము. అలాగే కొంచెం బాస్మతి రైస్ అంటే నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసుకున్నాము. అలాగే బాస్మతి రైస్ ఎసురంతా ఒక 70% కుక్ అవుతుండగా మనము చికెన్ లెగ్ పీసెస్ పైన పెట్టుకున్నాము. కింద అడుగు అంటకుండా మనం కింద ఏదైనా పెన్నం పెట్టుకోండి. మనము అదంతా అయిన తర్వాత సఫ్రాన్ మిల్క్, ఒక గిన్నెలో బొగ్గులు ఉంటాయి కదండి, అవి నిప్పుల మీద నెయ్యి వేస్తే ఆ వాసన బయటికి పోకుండా మూత మూసుకోండి. తర్వాత ప్యాన్ పెట్టి అవన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా దోరగా రోస్ట్ చేసేద్దాం. తర్వాత రైస్ని అంతా ఒక ప్లేట్లో తీసుకొని అంతా వెడల్పుగా పరిచిన తర్వాత మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే చికెన్ పీసెస్ పెట్టుకుంటే ఎంతో టేస్టీ ఎమ్మి అందరికీ ఫేవరెట్ అయిన చికెన్ మంది రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్ అండి. హోటల్ స్టైల్ని కూడా ఇది మెంచుతుంది, అంతే సూపర్గా కూడా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బై ద వే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ టు ఆంధ్ర ఫుడ్ రెసిపీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.